పునరుత్పత్తిలోని కష్టం దాని విలువ ఆడదానికి తెలుస్తోంది. కారణం బిడ్డకు జన్మనిచ్చేది ఆడవారే కనుక. బిడ్డైనా మొక్కైనా సరైన ఆరోగ్యంతో ఎదిగితేనే ఆరోగ్యవంతమైన వారసత్వం వచ్చేది. ఈ అంశంపై చదివిన చదువును సార్థకత చేసుకున్నారు ఆమె. ఫలసాయంలోనే అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తూ రైతులు ఔత్సాహిక వ్యవసాయవేత్తలకు మంచి దిగుబడి సాధించేందుకు సాయపడుతున్నారు. నలుగురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఆ మహిళ గురించి తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. ప్రసవం పునర్జన్మ లాంటిదే. మనిషి అయినా మొక్కైనా పుట్టుక చాలా క్లిష్టతరమైన ప్రక్రియ. ఆరోగ్యకరమైన వారసత్వానికి పునాది బలంగా పడాలి. టిష్యూ కల్చర్ వ్యవసాయ విధానాల్లో సరికొత్త విప్లవం. రకరకాల కణాలను కలపడం ద్వారా ఒక బలమైన మొక్కను ఉత్పత్తి చేయడం అనేది వ్యవసాయ విధానంలోనే వినూత్నమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను ఓ ఉపాధి మార్గంగా మార్చుకుంటే ఈ ఆలోచనే ఆమెను ఓ మంచి వ్యాపారవేత్తను చేసిందే. మొక్కై వంగనిది మానై వంగున అంటారు. నిజమే, మొక్కైనా మనిషైనా చిన్నప్పుడు పడే పునాదే దానికి బలం. మనం ఎలాంటి విత్తు నాటితే అలాంటి మొక్కి వస్తుంది, అలాంటి ఫలసాయాన్నే అందిస్తుంది. అదే ఫిలాసఫీని బాగా అధ్యయనం చేశారు ఆమె. చిన్నప్పటి నుంచి ఈ రంగంపై ఉన్న ఆసక్తితో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు వైజయంతి. ఆ సమయంలోనే మొక్కల పెంపకంపై ఉన్న ఆసక్తి కాస్త ఆరోగ్యకరమైన మొక్కల తయారీకి చెందిన టిష్యూ కల్చర్ వైపు మళ్లింది. ఏదైనా వ్యాపారం చేయాలని బలంగా నాటుకున్న కోరిక, తాను చదివిన చదువుతోనే సార్థకం చేసుకోవాలన్న పట్టుదల కలిసి ఒక అద్భుతమైన టిష్యూ కల్చర్ సెంటర్కి ప్రాణప్రతిష్ఠ చేశాయి. అసలు ఈ రంగంలోకి రావడానికి తండ్రి ప్రోత్సాహమే కారణమంటారు ఆమె. రైతులు వ్యవసాయవేత్తలకు ఉపయోగపడే టిష్యూ అరటి మొక్కలను సరఫరా చేస్తూ లాభాలను గడించే అద్భుతమైన ప్రాజెక్టుకు ఆమె పురుడు పోశారు. వైజయంతి ఆనంద్ చదివిన చదువుకు సార్థకత చేసుకోవాలన్న పట్టుదలతో ఆమె ఈ టిష్యూ కల్చర్ వైపు అడుగులు వేశారు.
సాయి లారా బయోటెక్నాలజీస్ పేరున ఏర్పాటు చేసిన టిష్యూ కల్చర్ యూనిట్ ఇప్పుడు లక్షల టర్నోవర్ కళ్ళ చూస్తోంది. బయోటెక్నాలజీ రంగంలో చదివిన చదువుకు సార్థకత కల్పించుకోవటమే కాదు, నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. టిష్యూ కల్చర్ అంటే చిన్న విషయం కాదు. ఇది చాలా రిస్క్తో కూడుకున్న వ్యాపారం. దీనిలో నష్టాలు ఎక్కువగానే ఉంటాయి. ఒక్కోసారి రూపొందించిన మొక్కలన్నీ వృధా అయిపోతూ ఉంటాయి. ల్యాబొరేటరీలో వాతావరణం అనుకూలించకపోయినా, టిష్యూ కల్చర్ సరిగ్గా చేయలేకపోయినా అది వృధాయే. అందుకే ఈ రంగంపై ఎంతో అధ్యయనం చేసిన తరువాతనే ఇటువైపుగా అడుగుపెట్టారు వైజయంతి. ఏదైనా వ్యాపారం చెయ్యాలి, అది నిజాయితీగా చెయ్యాలి. ఎక్కువ లాభాలక్కర్లేదు. తనకు సరిపడేంత సొమ్ము సంపాదించటం, మరో 10 మందికి ఉపాధి కల్పించటం, ఇదే ఆలోచనతో అడుగులు వేశారు వైజయంతి ఆనంద్. నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గంగా మారాలనుకున్నారు. అదే సమయంలో నాణ్యమైన ఉత్పత్తులను అందించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఇక్ఫైలో తను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేశారు. రైతులకు ఉపయోగకరమైన వంగడాలను అందించటం కోసం లారా బయోటెక్నాలజీస్ను స్థాపించారు. అప్పటినుంచి రైతుల పాలిట నేస్తంగా మారిపోయారు. ప్రత్యేకించి అరటి పంట వేసే రైతులకు మంచి నాణ్యమైన అరటి మొక్కలను ఉత్పత్తి చేసి ఇవ్వటం ప్రారంభించారు. టిష్యూ కల్చర్ ద్వారా పుట్టించిన అరటి పిలకలను రైతులకు అందిస్తున్నారు. మొక్కలు నేరుగా రైతు పొలంలో నాటే విధంగా మొక్కలను పెంచి రైతులకు అందిస్తున్నారు. ఎకరానికి 1450 మొక్కలు పెట్టుకుంటే దిగుబడి మంచిగా వస్తుందని వైజయంతి అంటున్నారు. ఇక్కడ పెరిగిన మొక్కలన్నీ వైరస్ ఫ్రీ మొక్కలే. ఒక్కో అరటి పిలకను మార్కెట్ రేటు ప్రకారం అమ్ముతున్నారు. రైతుకున్న ఎకరాలకు తగిన మొక్కలను అందించటమే వీరి సంస్థ పని. ఈ మల్టీకల్చర్ బాటిల్ మూత తీసి కట్ చేసి ఫ్రెష్ బాటిల్ మీడియాలో పెడతారు. ఇది 21 రోజుల తర్వాత మళ్లీ ఇలా డెవలప్ అవుతుంది. అలా 5 నుంచి 6 సైకిళ్లు, ఇలా అవసరాన్ని బట్టి 8 సైకిల్స్ వరకు చేస్తారు. ఈ 8 సైకిల్స్ మించి దాటితే పిలకలో నాణ్యత లోపిస్తుంది. మార్కెట్లో నిలబడాలంటే నాణ్యతలో రాజీ పడకూడదంటున్నారు వైజయంతి. ఆదర్శ మహిళా రైతులను చూశాం, వ్యాపారవేత్తలను చూశాం. కానీ వ్యవసాయ రంగంలోనే టిష్యూ కల్చర్తో రైతుల తలరాతను మార్చేసి తమ సంస్థ ప్రొడక్ట్ కాసులు కురిపించే ప్రొడక్ట్ అన్న నమ్మకాన్ని రైతుల దగ్గర పొందగలిగారు. చదివిన చదువుకు సార్థకత కల్పించుకోవడమే కాదు, వ్యాపారం స్థాపించిన నాటి నుంచి నేటి వరకు నష్టమనేది తెలియకుండా ముందుకు దూసుకువెళ్తున్నారు.
ఏ పనిలో అయినా సరే మహిళలు రాణించగలరు. కూర్చున్న చోటు నుంచి కదలకుండా గంటల తరబడి పనిచేయటం వారి సొంతం. పైగా చెప్పిన పనిని ఎంతో ఇష్టంగా చేస్తారు. అంతేకాదు, పిల్లల పెంపకంలో నేర్పరులు. ఈ అర్హతలే తమ కంపెనీలో ఎక్కువ మంది మహిళలకు స్థానం కల్పించేలా చేశాయి. తమ సంస్థలో ఉన్నది ఎక్కువ మంది ఆడవారి అంటారామె. టిష్యూ కల్చర్ ల్యాబ్ ఎన్నో లక్షల పెట్టుబడి పెట్టి మొదలుపెట్టిన ల్యాబ్. ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుకున్న వారికి ఈ ల్యాబ్లో ఉద్యోగాలుంటాయి. మొదట 500 బాటిల్స్తో ప్రారంభించిన ల్యాబ్ ఇప్పుడు 1,00,000 కెపాసిటీకి చేరుకుంది. ఆర్టిఫిషియల్గా మొక్కకు కావలసిన మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్ అన్నింటినీ వాటిలో పెట్టి ఆటో క్లియర్ చేసి ఉడకబెట్టినప్పుడు స్టెరైల్ మీడియా అభివృద్ధి చెందుతుంది. ఇందులో అరటి పిలికలను పెట్టిన తర్వాత ఆర్టిఫిషియల్ సన్లైట్ ద్వారా మొక్కలను అభివృద్ధి చేస్తారు. ఇలా డెవలప్ అయిన మొక్కలను మళ్లీ ఫ్రెష్ బాటిల్స్లో పెడతారు. ఈ రకంగా ఒక్కో మొక్క నుంచి 1,500 నుంచి 2,000 మొక్కలను అభివృద్ధి చేస్తారు. అవసరాన్ని బట్టి ఎంత అవసరం ఉంటే అంత మదర్ కల్చర్ను తెచ్చుకుంటున్నారు. ఇది ప్లాంట్ టిష్యూ కల్చర్ మీడియా అంటారు. ఇందులో అగార్ అనే జెల్లింగ్ కాంపౌండ్ను వేసి నేలలో కనిపించే ఖనిజాలన్నీ వేసి మరిగిస్తారు. ఈ మీడియంలో ఎలాంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉండదు. అలా ఆటోక్లేవ్ అయిన మీడియాను తీసుకుని ల్యాబ్లో కెమికల్స్తో శుభ్రం చేసిన మదర్ ప్లాంట్ను పెడతారు. దీన్ని కృత్రిమ సూర్యకాంతిని అందించే ట్యూబ్ లైట్ల కింద పెట్టి 21 రోజుల తర్వాత మదర్ మొక్క ఇలా అభివృద్ధి చెందుతుంది. ఇలా ఒక్కో మొక్క నుంచి 1,500 మొక్కలను తయారు చేస్తున్నారు. మల్టిప్లై అయిన మొక్కలను తీసుకుని బ్లాక్ రూటింగ్ మీడియాలో పెడతారు. ఇందులో పెట్టడం వల్ల 3 వారాల్లో మొక్క అభివృద్ధి చెందుతుంది. ఈ మొక్కలను నర్సరీలోకి తీసుకువెళ్తారు. టిష్యూ కల్చర్ ప్రధానంగా స్టెరిలిటీ ఆధారంగా ఉంటుంది. ఆటోక్లేవ్లో మీడియాను డెవలప్ చేస్తారు. ఇందులో బ్యాక్టీరియా, ఫంగల్ చనిపోతుంది. మీడియా స్టెరిలైజేషన్ అయిన తర్వాత మీడియాను పాస్ బాక్స్ నుంచి స్టెరైల్ ఏరియా నుంచి ల్యాబ్కు పంపిస్తారు. టిష్యూ కల్చర్ ద్వారా అధిక దిగుబడిని సాధించటం నేటి వ్యవసాయ సూత్రం. ఈ బిజినెస్లో అత్యధిక లాభాలను మూటగట్టుకుంటున్నారు వైజయంతి ఆనంద్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు వీరు సృష్టిస్తున్న టిష్యూ అరటి మొక్కలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీరు తయారు చేసిన మొక్కలను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. మార్కెట్లో ఎన్నో డిమాండున్న పండ్లుండగా కేవలం అరటి పంటకే పరిమితమవటానికి కారణం ఇందులో నష్టం ఉండదు. మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు వెనుదిరిగి చూడకుండా నడిచిపోతోంది వీరి వ్యాపారం. చూసారా, చదివిన చదువుకు సార్థకత కల్పించుకున్నారు. సాధారణంగా మహిళలు అడుగుపెట్టని రంగంలోకి అడుగుపెట్టారు. ఆడవారు తలుచుకోవాలి కానీ ఎంత పెద్ద టాస్క్ అయినా అలవోకగా నిర్వహించగలరని ప్రత్యక్షంగా చేసి చూపించారు వైజయంతి ఆనంద్.
వ్యవసాయ రంగంలో టిష్యూ కల్చర్ ద్వారా అరటి మొక్కల తయారీని చేపట్టి విజయం సాధించిన వైజయంతి ఆనంద్ మనందరికీ ఆదర్శం. ఆమెలో పట్టుదల, తెలివితేటలు, వ్యాపారంలో విజయం సాధించాలనే తపన మీకు స్ఫూర్తినిచ్చాయని ఆశిస్తున్నాం.